సార్ ఇప్పుడు 6 మంత్స్‌లోనే ఫెయిల్యూర్ అని మీరు అంటున్నారు కదా సార్. నేనండి బేట ఓకే. వాళ్ళన్నారు కదా సార్. మళ్ళీ అదే ఛానల్‌లలో ఒక గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ అంటూ టైం ఇవ్వాలని అదే ఛానల్‌లో మనం వీడియోస్ చూసాం కదా! అంటే 1 ఇయర్‌లో మీరు దీపం చక్కబెట్టేస్తారా? అంటే అదే అదే ఛానల్‌లో 1 ఇయర్‌లో మీరు దీపాలు చక్కబెట్టుకోవడానికి మీ ప్రభుత్వాలు ఇచ్చావా? వీడియోస్ చూసాం కదా! అవునండి. మీరు ఆ వీడియోలు వేసినప్పుడు కాంట్రడిక్షన్ అంటున్నాం కదా! 1 ఇయర్ దేనికి టైం ఇవ్వాలి? మొత్తం నేను ఒక అడ్మినిస్ట్రేషన్ విషయం చెప్తాను. మీరు ప్రతిదానికి మీరు ఇచ్చిన 6 ప్రామిసెస్ కి 1 ఇయర్ వెసులుబాటు తీసుకున్నారు. రైతులకు ఇవ్వాల్సింది ఎక్కడ రైతు బంధు పథకంకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ 13,500 ఇస్తుంటే ఇక్కడ మీరు కేంద్ర ప్రభుత్వం సమన్వయపరుచుకుని రేపు బడ్జెట్ తర్వాత 20,000 ఇస్తారా? అప్పటిదాకా 1 ఇయర్ ఖరీఫ్ రబీ సీజన్ రైతులకు ఎత్తుపోయినట్టే కదా. విద్యా సంస్థలు అమ్మఒడి నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ సంగతి ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఫెయిల్యూర్స్ ని మీరు కంట్రిబ్యూట్ చేసుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి ఏం ఇచ్చారు? రైతు ఆడపిల్లలకి ఉచిత బస్సు అధ్యయనం చేస్తారా? అంటే ఏ అధ్యయనం లేకుండా ఏ ప్రాథమిక అవగాహన లేకుండా ఏ ప్రాతిపదిక మీరు ప్రామిస్ ఇచ్చారు? వోంట్ యు కాల్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ పార్ట్? ఏమి పరిస్థితి ఇస్తే సోషల్ మీడియా యాక్టివిటీలు లోపటేస్తారట. ఇది కాలక్షేపం కార్యక్రమాలు. సార్ మరి ఇదే ఛానల్స్‌లో ఇంకా మనం చూసాం ఏదైతే ఉగాది నుంచి మహిళలకి ఫ్రీ బస్ అనేది ఇంకోటి ఏంటంటే తాగునిత్తమండి. ఇంకా అధ్యయన కమిటీ స్టార్ట్ అవ్వకుండా యాన్ని చేస్తారు. ఇదే సూపర్ 6 విషయానికి వచ్చినట్లయితే ఇంకో 2 పాయింట్స్ అనేది మీరు మిస్ చేశారు సార్. ఏదైతే మహిళలకి ప్రతి నెల 1,500 అన్నారో, ఏదైతే నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 అని దాని గురించి కూడా మాట్లాడని పరిస్థితి, ఈవెన్ ఆ టాపిక్ కూడా మనం వాళ్ళు తీయలేని పరిస్థితి మనం చూసాం కదా. ఈ 2 ఎత్తిపోత పథకమేనా? డౌటా మీకు? మీకు ఇంకోటి చెప్తున్నా. ద సక్సెస్ నెరేషన్స్ 2014 నుంచి 19 దాకా మీరు ఈ తపెలగాలు రాసిన వార్తలకి పోలవరం 72%, అమరావతి సచివాలయ బిల్డింగ్ ఇవన్నీ కట్టినవి 11,500 ఖర్చుది, తాత్కాలిక భవనాలు అని చెప్పారు. మీరు గమనిస్తే 72%లో స్పిల్వే కట్టకుండా కట్టిన దానికి డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి కదా. సో నెగిటివ్ క్లెయిమ్ చేసుకోరు. ఇప్పుడు కూడా వీళ్ళు చెప్తుంది ఏంటి? వాళ్ళ స్ట్రాటజీ చూడండి. ఈ పోలవరం విషయంలో ఎప్పుడు లేని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భద్రాచలం ఇంక ముంపు ప్రాంతాలతో అని చెప్పి ప్రొసీడింగ్ స్టార్ట్ అయింది. కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డుతో. సో ఈ కాన్సెప్ట్తో గతంలో ఒరిస్సా మీద పడేసి అదే ఆగిపోయింది అని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాన్స్పిరసీ థియరీ ఇది. సో ఓవరాల్గా వీళ్ళు ప్రైమరీ ప్రాస్పెక్ట్ ఏంటి? ఒకటి అమరావతి, రెండోది పోలవరం. సో పోలవరంకి ఎలాంటి ఎక్స్క్యూజెస్ తీసుకుంటారో ఇక్కడి నుంచి బాటలు వేసుకుంటూ వెళ్తున్నారు. గమనించారా మీరు? నిన్న మనం రేవంత్ రెడ్డి గారి డెవలప్మెంట్లు చూడండి ఏం చెప్తున్నారు ఆయన. సో ఈ స్ట్రాటజీ ఎప్పుడైతే ఆప్ట్ అవుతుందో దీని వెనకాతలు జరుగుతున్న కాన్స్పిరసీ థియరీ ఏంటి? ఒకటి, మమ్మల్ని తొలగించేసి నాగబాబు గారికి అవకాశం ఉండని 24 మంది చెప్తున్న ఇండైరెక్ట్ వెర్షన్, వాళ్ళ లోపాలు బయటకు పెట్టుకుంటూ. ఇంకోటి, గాలివేంద్రబాబు నేను ఇస్తానని చంద్రబాబు గారు చెప్తున్నా సరే 24 మంది మా లోపాలతో మేము ముందే 6 నెలలకే అటెండెన్స్ వేయించుకొని వేరతలకు దిద్దుకొని నిలబడి ఉన్నారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఇక్కడికి వచ్చిన ఇక్కడ పోలవరం విషయంలో తాత్సారానికి గతంలో ఏటీఎం కింద అభివర్ణించింది కూడా నేను మీరు కదా నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నెపంతో మళ్ళీ దాటవేద్దాం. సో ఓవరాల్గా వీళ్ళు ఏ పని చేద్దామని వచ్చారో అది తప్ప అన్ని పనులు చేస్తున్నారు. మరి ఏ విధంగా వాళ్ళు 2027 అలా ఆ సెగ్మెంట్ అప్పుడు నేను కంప్లీట్ చేశానన్నారు? ఏ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేశాను? అలా నీళ్ళు చెప్పాడు కదా ఒకసారి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వచ్చిన తమిళ్లో. అలాంటి పక్క డీటెయిల్ ఇది. ఓకే, ఇది మనది ఏంటంటే మన నెత్తికి వచ్చిన బాధ ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన బాధ అది. దానికి వీళ్ళ దగ్గర ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రోయాక్టివ్నెస్ ఏది అన్నది ప్రశ్న. ప్రోయాక్టివ్నెస్ మీద ఆవిడ ప్రశ్నించడు. ఓకే, అంటే ఏం చేయాలి? కంటిన్యూస్ నెగోసియేషన్స్ జరగాల, కంటిన్యూస్ లాబింగ్ జరగాల, దాంతో మనకి రావాల్సిన నిధులు రావాలా, ఆర్ఆర్ ప్యాకేజీలు రిలీజ్ అవ్వాలా, పోలవరం కంప్లీట్ అవ్వాలా. వీళ్ళ దగ్గర లోపాన్ని ఆల్రెడీ అడ్రస్ చేసిన దగ్గర ఎన్డీఏ కూటమి ఏటీఎంలో డబ్బులు ఎత్తేసారు వీళ్ళని. ఎందుకు పని చేయలే? అక్కడ 72% చేసిన క్లెయిమ్ చేసుకున్న దగ్గర విపరీతమైన లోపాలు ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై చేయడానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నెత్తికి భారమే కదా. అవును. ఓ పక్కన 780 కోట్ల పైచిలక డబ్బులు తగ్గించి రివర్స్ టెండరింగ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రాథమిక అంచనాలు పెంచితే రివర్స్ టెండరింగ్ ద్వారా చాలా డబ్బులు లాస్ అయినాయి వీళ్ళు అన్నారు. 500 కోట్లు 1000 కోట్లు వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఇంత లాస్ అయిందని ఎవరు చెప్పారు? వీళ్ళ ఎన్డీఏ కూటమి చెప్తున్నారు. అదే చెప్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలను ఎప్పటికప్పుడు అడ్రస్ అవుతున్నాయి. సో ఆ కాన్ఫ్లిక్ట్ లోనే కదా ఒక్కడికి ముందుకెళ్ళట్లే. పోనీ ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 1%, 2% కూడా పనిచేయలేదని చెప్పారు కదా. చెప్పారా లేదా? చెప్పారు. మరి చెప్పినప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ నీదే కదా. మళ్ళీ వచ్చారు కదా. ఏం మాట్లాడరే? అవును. ఇంపాసిబుల్ టాస్క్ నెత్తికెత్తుకుని. ఎందుకంటే చరిత్రలో మీరు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి, రామారావు గారు ఇలాంటి ముఖ్యమంత్రులు ఎవరైనా తీసుకోండి, దే గివెన్ ల్యాండ్ మార్క్. ఇలాంటివన్నీ చేశారు. చంద్రబాబు గారు ఏమీ లేవు. రేపు 19 ఏళ్ళు కంప్లీట్ అయినా సరే మళ్ళీ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నదే ప్రశ్నకి సమాధానం ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే చరిత్రలో ఒక బెంచ్ మార్క్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఐకానిక్ టవర్స్ కట్టేసి అమరావతి ఆ రాజధాని చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఇప్పుడు ఐటీ సిటీ గురించి ఆయన చెప్తున్నప్పుడు ఎవడో నిద్ర లేచిన వాళ్ళందరూ నేదన గారు పునాది వేశారు.
అలా అప్పుడెప్పుడో విజన్ 2020 కన్నా ముందే జరిగింది ఏవో చెప్పి ఎక్స్క్యూజెస్ కింద మిగిలిపోతుంటాయి. ఇలాంటి ఎక్స్క్యూజ్ మిగిలిపోవడానికి ఆస్కారం లేకపోతే ఇది చేస్తున్న పని ఇది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.